హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా, కార్తీక మాసం స్పెషల్ సత్యనారాయణ స్వామి వ్రతం. మా అపార్ట్మెంట్లో మాత్రం మేమందరం కలిసి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి. అందరము కలిసి అని చెప్పాను కదా, అందరము ముందు రోజే పూజకు సంబంధించిన అన్ని రకాల పనులు చేసి పెట్టుకున్నామండి. వీలైనంత వరకు పిల్లలు పెద్దవాళ్ళము అందరం కలిసి పూల మాలలు, ఆకులు, తోరణాలు అవన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ వీళ్ళైతే సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మేము భోజనాలు పెట్టుకున్నామండి అపార్ట్మెంట్లో. సో ఆ భోజనాలకు సంబంధించిన ముందు రెడీ చేసి పెట్టుకునే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే పులిహోర పులుసు, బూరెలు నైవేద్యం అయితే పిండి రుబ్బి పెట్టుకోవడము, అలాంటివి కొన్ని వంటకు సంబంధించిన పనులు వీళ్ళు చేస్తున్నారండి. అంతేకాకుండా ముందు రోజే కొన్ని కూరగాయలు, పూజకు సంబంధించిన సామాను అన్నీ తెచ్చుకున్నాము. పిల్లలైతే డీజే పెట్టుకుని వాళ్ళకి నచ్చిన డ్యాన్స్ చేస్తూ చాలా సందడిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి తులసి దళాలండి. మేము సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మహారుద్రాభిషేకం కూడా చేయించుకున్నాము. సో స్వామివారికి తులసి మాల, మహాబిల్వాల మాల కట్టామండి. అదేవిధంగా కొన్ని విడి పుష్పాలు కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే స్వామివారి నామాలు చదువుతున్నప్పుడు మనం వేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో 6 జంటలు కూర్చున్నామండి. 6 జంటలకు సంబంధించి 6 తులసి మాలలు, అదేవిధంగా శివునికి ప్రత్యేకంగా ఇంకొక తులసి మాల కట్టాము. అదేవిధంగా మహారుద్రాభిషేకం కదా, శివునికి మహాబిల్వాలతో కూడా ఒక పూలమాల కట్టాము. ఈ బంతిపూలండి అపార్ట్మెంట్కి సంబంధించి డెకరేషను. ఇదైతే సత్యనారాయణ పీటకి తొట్లే కడతాం కదండి మనము, ఆ తొట్లే ప్రిపేర్ చేశాను. అదేవిధంగా పీటకి కూడా బంతిపూలతో డెకరేట్ చేస్తాం కదా, దానికోసం కూడా కొన్ని పూలమాల పెట్టాము. అదేవిధంగా మామిడి ఆకుల తోరణాలు కూడా కట్టి పెట్టాము. పీటనైతే శుభ్రంగా కడిగి పసుపు రాసి ముందుగా డెకరేషన్ చేసి పెట్టుకున్నామండి. బంతిపూలతో, మామిడి ఆకుల తోరణాలతో, అరటి కొమ్మలతో ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాము. సామూహికంగా అన్నాం కదండి, ఇందులో 6 జంటలు కదా, అందరికీ సంబంధించిన సామాగ్రి అందరికీ సరిపడా చూసుకొని అన్నీ రెడీ పెట్టుకోవాలి కాబట్టి చాలా ఎక్కువగా పని ఉంటుందండి. దొండకాయ ఫ్రై పెట్టుకున్నాము ఆ రోజు భోజనాల్లో, అందుకే ముందుగానే దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే కొంచెం సులువుగా ఉంటుందని కట్ చేస్తున్నారు. పులిహోర పులుసుకి వీళ్ళు ఇక్కడ నానబెట్టి పెట్టారండి. అదే రోజు పులుసు ఉడికేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని కరివేపాకు, మిరపకాయలు, ఇలా వెల్లుల్లి ముక్కలు, ఇలా ముందు రోజు చేసుకునేవన్నీ ఒలిచి కట్ చేసి పెట్టుకునే ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెడుతున్నారు. మాకు వాళ్ళు కూడా చాలా సహాయం చేశారండి. పూజ మీద కూర్చుంటాం కదా, యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువగా మగవాళ్ళే చేశారు. ఇది పూజ రోజు ఎర్లీ మార్నింగ్ అందరం కలిసి లేచామండి. ఇక్కడ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నారు అన్నయ్య, నేనైతే పల్లీలు వేయించుతున్నానండి. నేనైతే కుకింగ్లో అంత పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ అన్నయ్య అందరికీ బ్రేక్ఫాస్ట్ ఉప్మా సర్వ్ చేస్తున్నారు. పిల్లలు అంతసేపు ఫాస్టింగ్లో ఉండి పూజకి కూర్చోలేరు కదా, సో పిల్లలందరి కోసం ఉప్మా చేసి రెడీ చేసి పెట్టుకున్నాము. మార్నింగే అందరూ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత మళ్ళీ పూజ టైం వచ్చేసరికి మళ్ళీ ఇవన్నీ రిమూవ్ చేసి పూజకి డెకరేట్ చేయాలి కదా. ఇక్కడైతే మా తమ్ముడు పులిహోర పులుసుకి సంబంధించిన అన్నానికి అదేవిధంగా పెరుగన్నం అంటే దద్దోజనానికి కలుపుతున్నారు. ఇక్కడ అక్క వాళ్ళైతే బూరెలకు సంబంధించిన పప్పుతోటి ఉండలు రెడీ చేసి పెడుతున్నారు. అందరూ చాలా కోఆపరేటివ్గా ఈక్వల్గా పనులన్నీ షేర్ చేసుకుంటూ చేశామండి. అన్నయ్య అయితే అందరికీ టీ పెట్టారు, ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళందరూ తాగుతారని. అక్క అయితే వడలు వేస్తుంది. నైవేద్యానికి వడలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, అదేవిధంగా బెల్లం అన్నము ఇవన్నీ చేసి పెట్టారండి. ఇవన్నీ అందరికీ పూజ టైంలో పసుపు, కుంకుమ, పోకలు, తమలపాకులు డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, అందుకే ముందుగా బౌల్స్లో పెట్టుకున్నాము. ఎవరి పూజకు సంబంధించిన సామాను వాళ్ళన్నీ మెల్లిమెల్లిగా సర్దుకుంటున్నారు. కొబ్బరికాయలు, అరటి పండ్లు ఇవన్నీ పంతులు గారు కూడా వచ్చేసారు, అన్ని సామాన్ చెక్ చేస్తూ ఉన్నారు. అంటే ఏమైనా తక్కువ పడితే పూజలో కూర్చున్నాక తేవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని అందరము రెడీ పెడుతూ ఉన్నాము. ఈ టైంలోనే తులసిమ్మ వారికి కళ్యాణం కూడా చేద్దాం అనుకున్నాము. కాకపోతే వాటికి స్పెషల్గా పంతులు గారితో మంత్రాలు చదివించడానికి కుదరలేదండి. కాకపోతే తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి మేము చీర కట్టి డెకరేట్ చేసి పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మా పీట రెడీ అయిపోయిందండి. స్వామివారు కూడా చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడైతే మేము తులసమ్మ చెట్టుకి, ఉసిరి చెట్టుకి తొట్టి పెట్టుకొని వాటికి చీర కట్టడానికి ట్రై చేసాము.
ఏ అమ్మవారికైనా కానీ రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. సో అందుకనే మేము ఆ విధంగా ఆలోచించి ఇక్కడ ఉసిరి చెట్టుకి పింక్ కలర్ బ్లౌజ్ పీసు మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి కడుతున్నామండి. ఇక్కడ తులసమ్మ వారికి కూడా అదే విధంగా పింక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాము. రెడ్ కలర్ అవైలబుల్ లేదు, పట్టు బ్లౌజ్ పీసెస్తో తులసి తొట్టికి ఉసిరి తొట్టికి కట్టామండి. అదే కాకుండా వస్త్రము, పువ్వులు, పూలమాల, నగలు కూడా అలంకరించాము. వీడియోలో కవర్ చేయడానికి కుదరలేదు. ఇక్కడ పూజకు సంబంధించిన సామాను రెడీ పెట్టుకొని వెయిట్ చేస్తున్నామండి. పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్యవినాశిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం. జటాకటాహసి వేశారు కదా. ఆడవాళ్ళు పంచపాత్ర తీసుకోండి చేతిలో. ఆడవాళ్ళు పంచపాత్ర అది తీసుకొని మగవారి చేతిలో నీళ్ళు వేయండి. సార్ చేతిలో నీళ్ళు వేయండి. ఆ పల్లెల్లో వదిలేసేయండి, ఎదురున్న పల్లెల్లో. ఇప్పుడు వాళ్ళ కింద వేయకండి, జాగ్రత్తగా శ్రద్ధగా చేయండి. आराध्य अग्निस्वारात् परशुरस्ते निवादे स्वाभिवर्षदं स्वस्ते एस्तु वनस्पते स्वस्तमे एस्तु वनस्पते नमस्ते कृतते फर्स्ट आर्पे नमस्ते कृतते गोष्ठमस नमस्ते अस्तु वामाहि मनसेः सिगसन साई वेंकटनागाक्ष नाम देवती राम सुब्रह्मण्य नाम देवती सहस्रपाद शत्रवृद्ध्यर्थो चंद्रकटलोत्तरस्य विजय भास्कर नामधेयस्य अंकिरेड्डी शिरीषा नाम्न्याः विष्णु साई कुमार नामधेयः रजनीश रेड्डी नामधेयस्य सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं धनिकुल गोत्रोद्भवस्य किरण नामधेयस्य अनुषा नाम्न्याः मधुश्री नामदेवती तन्वीश्री नामदेवती सह कुटुंबानां आयुष्याभिवृद्ध्यर्थं श्रीनिखा नामदेवती श्रीनिका नामदेवती सह कुटुंबानां आयुष्याभिवृद्ध्यर्थं बुलेट गोत्रोद्भवस्य अनिकिरण नामधेयस्य त्रिवेणी नामदेवस्य सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं मम सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ इष्टसिद्ध्यर्थं चिन्तित मनोरथ कार्य सिद्ध्यर्थं श्री कार्तिक दामोदरेश्वर परब्रह्मदेवता परिपूर्ण कृपा कटाक्ष सिद्ध्यर्थं कार्तिक मास महापर्वणि श्री रमासहित वीरवेंकट सत्यनारायण स्वामी देवता व्रताराधना पूर्वक श्री बालापरमेश्वरी विभूषित श्री उमा पार्थिवेश्वर परब्रह्म जय श्री राम।
గంధస్వరకరణార్థం కుంకుమ విలేపన సహిత పుష్పార్చనై పూజామి. పుష్పాలు పెట్టడం ఒక పుష్పాన్ని గణపతికి చక్కగా ఓం గం గణపతయే నమః అంటూ పెట్టండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటూ పెట్టండి. ఓం అక్షర పుష్పాలు 4 పెట్టిన తర్వాత అక్షరాలతో పూజ చేయండి. ఓం శుక్రాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, జగన్నికాయ నమః, లంబోదరాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. కమలపత్రి సత్యనారాయణ స్వామి నీళ్ళండి, కలశం మీద చల్లండి ఫస్ట్. ఓం నారాయణ నమస్తే దేవేశ నమోసోద్యమం సమర్పయామి. నంద ఓం యజ్ఞ వ్యక్తి స్వరూపాయ వృషీకపతయే నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ స్వామి నీళ్ళండి. ఓం మందాగిన్యాసంపహరం శుభం ముఖే శుద్ధ ఆచరణీయం సమర్పయామి. మళ్ళీ స్వామికి స్నానం చేసినట్టు కలిసి తీయాలన్నమా. దోదగి కాంచన కుంభ సంస్థై సువాసే దేవ ప్రమాణ సాంతే మదార్పితం స్వామి విగ్రహాణ మాదార్పిష్టూత నదీ ప్రభా సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహార పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గిరివాణ ప్రగతి ప్రియ పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పాలు పెట్టడం ఒక పుష్పాన్ని గణపతికి చక్కగా ఓం గం గణపతయే నమః అంటూ పెట్టండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటూ పెట్టండి. ఓం అక్షర పుష్పాలు 4 పెట్టిన తర్వాత అక్షరాలతో పూజ చేయండి. ఓం శుక్రాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, జగన్నికాయ నమః, లంబోదరాయ నమః. జగజ్జోరే నమః, వామనాయ నమః, ధ్యానమంజరాయ నమః, జనశ్రీవల్లభాయ నమః, జగన్నాథాయ నమః, చతుర్ముఖాయ వ్యోమకేశాయ నమః, ఋషికేశాయ నమః, చక్రాయ నమః, త్రిడధ్వజాయ నమః, నరసింహాయ నమః, మహాదేవాయ నమః, స్వయంభువే నమః, భువనేశ్వరాయ నమః, కేదారాయ నమః, పుత్రాయ నమః, పార్థార్థే నమః, అచ్యుతాయ నమః, జంగమానే నమః, పరజ్యోత్సే నమః, ఆత్మజ్యోత్సే నమః, మధ్యలాయ నమః, శ్రీవత్స या वेदादिशुगायत्रे सर्वव्यापी महेश्वरी अर्घ्यसामाधरणेश्वरमे मनशुद्धमेवस्तु यो वै देवं महादेवं वेदक्षमश्री सर्वे सर्वेदादिन्यवशुद्धमेवस्तु प्रयतः प्रणवोंकार प्रणवपुरुषोत्तम ओंकार प्रणवाकारमेव मनशुद्धमेवस्तु योसो सर्वेषु वेदेषु जय श्री राम। गंधस्वरकरणार्थं కుంకుమ విలేపన సహిత పుష్పార్చనై పూజామి. జయ మంగళం హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. స్వామిని పూజించే చేతులట ఆ మూర్తి